ట్యాక్సీలు, వైట్ బోర్డ్ కార్లు ఈ అన్లీగల్గా ప్యాసింజర్లకి తిప్పుతూ ఉంటారు. ప్యాసింజర్లకు అయితే టికెట్ల లెక్కాచారంతో ఇటు ఆర్టీసీ డిపార్ట్మెంట్కే నష్టం, ప్రభుత్వానికి కోట్లు నష్టం. ఇట్లు ఈ ట్యాక్సీ మోటార్ డిపార్ట్మెంట్ పైన ఆధారపడి బతికే కర్నూలు డ్రైవర్ల బతుకులు అయితే ఇంకా మా గోడు వినే నాదుడు ఆఫీసరే లేదు, అధికారే లేదు. ఈ ఆర్టీసీ టీటీసీ కలెక్టర్ మేడం గారికి చాలాసార్లు ఈ సమస్య తీసుకొని వెళ్ళినాము. ఈ ఆఫీసర్లకైతే, గవర్నమెంట్ ఆఫీసర్లకైతే చేప కింద నీరులాగా ఏ డబ్బులు అందుతూ ఉన్నాయో, ఈ వైట్ బోర్డు మాఫియా ఏదైతే ఇస్తూ ఉంటుందో మనకైతే తెలియదు. కానీ మనకైతే అన్యాయం జరుగుతూ ఉంటుంది. మనం ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ కట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే దానికి కూడా మనం సిద్ధంగా ఉంటాం. ఇందువల్ల ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేసేదానికి మన సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ పూర్వభాషాల గారైతే ఈ సమస్య ప్రభుత్వానికి తీసుకొని పెడతాము. ఈరోజు అర్జీకి సంబంధించి చెప్తే తీసుకొని పోయి స్టేషన్లో కూర్చోబెట్టినారు, కేసు బుక్ చేసి లోపల పెట్టినారు సార్. అరెస్ట్ చేసినారు. మా అన్వర్ భాష అన్న గారికి రిలీజ్ చేయాలి. మా దీనిపైన ట్యాక్సీల పైన బతికే వాళ్ళకి మాకు దారి చూపించాలి. ఇదే మన చాలా వరకు సంవత్సరానికి ఒక మ్యాక్సీ క్యాబ్ వచ్చి 70,000 నుంచి 90,000 రూపాయల వరకు మ్యాక్సీ క్యాబ్ కడతా ఉంటుంది. ట్యాక్సీ వెహికల్స్ అయితే ట్యాక్సీ 4+1 అదైతే 40,000 నుంచి 50,000 వరకు కడతా ఉన్నాం సార్. ఈ వైట్ బోర్డ్ మాఫియా ఏమి ఇస్తూ ఉంటుందో ఏమో కానీ ఈ ట్యాక్సీ డ్రైవర్ల పైన ఈ ఆఫీసర్లు బతుకుతూ ఉంటారో ఏమో తెలియదు. కానీ ఏం సార్ జీతాలు తీసుకోవడం లేదా? మా డబ్బుల పైన మీరు బతకాలన్నా? వేరే ఈ లంచబుద్ధి మానవైగా ఈ ప్రభుత్వం మా గోడు వినిపించేది లేదా? ఇది సార్ మా ముఖ్య ఉద్యోగం. షేక్ నూర్ మహమ్మద్, కర్నూలు జిల్లా ఇన్ఛార్జిని, కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్.